గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ బాలయ్య, ఓరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో హైలీ యాంటిసిపేటెడ్ అఖండ 2 తాండవం మూవీ తెరకెక్కబోతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోకు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు తెలుగు సినీ చరిత్రలో తమదైన ముద్ర వేసేశాయి. అయితే వీటిలో అఖండ 2 సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. బాలయ్య కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో బోయపాటి శ్రీను కూడా సినిమాను అంతకు మించి అనే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈసారి అఖండ పార్ట్ 1ను మించి అఖండ 2 ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ మూవీ లవర్స్ను ఓ రేంజ్లో ఇంప్రెస్ చేసింది. అయితే అఖండ 2లో ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తోంది. ఇక తాజాగా మరో అందమైన బ్యూటీ కూడా అఖండ 2లో నటిస్తోందని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బజరంగి భాయిజాన్ సినిమాలో సల్మాన్తో కలిసి నటించిన చిన్నారి పేరు హర్షాలి మల్హోత్రా. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్న హర్షాలి అఖండ 2తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది. తాజాగా మేకర్స్ హర్షాలిని అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించారు. జనని అనే పాత్రలో హర్షాలి నటిస్తుందని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో నిండుగా తెలుగుదనం ఉట్టిపడేలా హర్షాలి లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. బాలయ్య సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటే హర్షాలి మంచి బోని కొట్టేసినట్టే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలయ్య సినిమా హర్షాలికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.